ప్రభుత్వము రాష్ట్ర ప్రభుత్వం గత ప్రభుత్వం ఇచ్చినటువంటి ప్రాజెక్టును మంజూరు చేసి వాళ్ళకు 2000 కోట్ల ఎంతో వాళ్ళకు రిలీజ్ చేసి కట్టడానికి ఓవరాల్కు అవసరమైనటువంటి రింగ్ రోడ్. దీని ద్వారా ఏంటంటే ఇది కొద్దిగా డెవలప్మెంట్కు హైదరాబాద్కు తెలంగాణకు ఇతర ప్రాంతాల నుంచి వచ్చే వరకు కొద్దిగా ఏవైతే రోడ్డు మార్గంగా వచ్చే ఒక టైం దొరుకుతుంది. తర్వాత వేరే దూరం ప్రాంతం పోవాలంటే కూడా హైదరాబాద్ కాకుండా బయటికి వెళ్ళిపోవచ్చు అనే ఉద్దేశంతో అది కట్టడం జరిగింది. ఇది మంచి ప్రాజెక్టు, సరే ఓకే అనుకుని కేంద్ర ప్రభుత్వం ఒప్పుకుంది. అయితే దాంట్లో రాష్ట్ర ప్రభుత్వం బాధ్యత ఏంటంటే వాళ్ళు ఈ అలైన్మెంట్ చేసుకోవాలి, అంటే దానికి సంబంధించిన మ్యాప్ చేయాలి. అందులో ఏంటంటే ఓవరాల్ నుంచి వాళ్ళు లెక్క తీసుకుంటే దాదాపు 40 కిలోమీటర్లు ఒక చుట్టూ రెడీ చేస్తున్నారు. కానీ చోటుపల్లి మునుగోడు కాన్సెన్స్ వచ్చినప్పుడు దానికి కేవలం 28 కిలోమీటర్లు, మొత్తం 40 ఉంటే ఇక్కడ 28 కిలోమీటర్లు మాత్రం తీసుకున్నారు. 12 కిలోమీటర్లు ముందుకు తీసుకొచ్చారు. దీంతో ఏమైనా ఇక్కడ సంబంధించినటువంటి రైతులు, చిన్నగా రైతులు, పంట పొలాలు ఇవన్నీ కూడా నష్టమైంది. మీరు 12 కిలోమీటర్లు అవతల పోతే గుట్టలు, గవర్నమెంట్ ల్యాండ్ ఇవన్నీ కూడా వస్తాయి. ఇక్కడ మీరు కాంపన్సేషన్ అయిపోయాక ప్రభుత్వానికి 2000 కోట్ల రూపాయలు అదనంగా ఇక్కడ ఖర్చు పడుతుంది. ఇది తప్పించుకోవాలంటే ఇక్కడ 12 అవతల ముందు అవుతుంది, మొత్తం సర్కిల్ అయిపోతుంది. ఇక్కడ ఒక స్ఫుటలాగా ఉంటుంది ఈ ప్రాంతం. ఎందుకు ఇది చేస్తున్నారు ప్రభుత్వం? ఈ అలైన్మెంట్ మార్చుకోవచ్చు కదా అనేది రైతులు అడుగుతున్నటువంటి యొక్క ఏదైతే డిమాండ్ ఉందో దానికి భారతీయ జనతా పార్టీ పూర్తిగా అంగీకరిస్తుంది. నాకు ఇప్పుడే మ్యాప్ పెట్టారు, మీకు ఇది మీడియా వాళ్ళు ఉన్నారు కాబట్టి ఈ మ్యాప్లో ఇక్కడ రౌండ్లో ఇక్కడ రావాల్సినటువంటి ఇట్లా తీసుకొచ్చారు. ఇది అవసరం లేదు. ఇది గవర్నమెంట్ ఇక్కడ ల్యాండ్, గుట్టలు కొండలు ఉంటాయి. దీంతో పోతే ఇది క్లియర్ కట్గా ఉండదు. ఇప్పుడు ఇట్లా తీసుకొచ్చే ఈ పంట పొలాలు ఇక్కడ ఏదైనా కొంతమంది పెద్దోళ్ళకి సంబంధించిన భూములు ఉన్నాయి. ఇక్కడ రాజకీయ నాయకులు వాళ్ళు అది కాపాడటానికి, దాని రేట్లు పెంచడానికి ఈ పని చేస్తూ ఉన్నారు. కాబట్టి దీని అవతల వాళ్ళ ల్యాండ్ ధర ఉన్నాయి కాబట్టి దీన్ని పేస్తే వాళ్ళ ల్యాండ్ పెరుగుతుంది, వాళ్ళ ధర పెరుగుతాయి అని దీంతో ఆ దురుద్దేశంతో వాళ్ళని కాపాడడానికి చేస్తాను. ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తాను. ల్యాండ్ అక్విజిషన్ చేసే బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం. అలైన్మెంట్ ఇచ్చేటటువంటి ఆ అలైన్మెంట్ ని ఇక్కడ మార్చలేదు, ఇక్కడ ఎందుకు మార్చారు? ఎప్పుడైనా తిన్న మత్సబ్ అనేది కొన్ని రాజకీయ పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళ నాయకుల భూములు ఉన్నాయి కదా, కాబట్టి చేస్తున్నారు అని చెప్పేసి భారతీయ జనతా పార్టీ భావిస్తుంది. అందుకే మీరు కూడా మీతో ఉన్నాము, మేము పూర్తిగా మీకు మద్దతు పలుకుతామని చెప్పేసి తెలియజేస్తూ మా తరఫున కూడా మేము ప్రభుత్వానికి మా పార్టీ నాయకులు మీతో ఎప్పటికప్పుడు మీతో కలిసి దీని మీద పోరాటం చేస్తామని చెప్పి మనం రీఛార్జింగ్ మనం వ్యతిరేకం కాదు, మన రీఛార్జింగ్ మనం వ్యతిరేకం కాదు, అది ఉండాలి, చేయాలి. కానీ కేవలం కొంతమందికి ఫార్మా ఇండస్ట్రీస్కో వాటిలో మీరు లాభం చేయాలంటే కుదరదు. మనకు ముఖ్యము రైతులు, అది కూడా సన్నకారు రైతులు, చిన్న రైతుల ఒక మనం వాళ్ళని కాపాడాలి. కానీ బడా బాబుల కోసము చిన్న రైతుల్ని, సన్నకారు రైతుల్ని మీరు నష్టపడదు, ఇది ప్రభుత్వం పాలసీ ఉండకూడదు అని చెప్పి సీరియస్గా బీజేపీ పడుతుంది. ఈ విషయంలో మాత్రం బీజేపీ స్థానికమైనటువంటి నాయకులు ఉన్నారు. ఇక్కడ వర్జన్ రెడ్డి గారు ఉన్నారు, మా వీరారెడ్డి గారు ఉన్నారు, రాజు గారు ఉన్నారు. వీళ్ళందరూ కూడా మీతో తక్కువ కోఆపరేట్ చేస్తారని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాను. ఏంటంటే శ్రీయుత గౌరవనీయులైన శ్రీ ఎన్ రామచంద్రరావు తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుల గారికి విన్నపించి నమస్కరించి నారాయణపురం రైతులు చేయమనగా చట్టం ఇక్కడ జిహెచ్ఎంసీ వాళ్ళు ఇచ్చిన చట్టం దక్షిణ భాగం అలైన్మెంట్ మార్పు రద్దు చేసి రీసర్వే చేయాలని యాదాద్రి భువనగిరి జిల్లా నారాయణపురం మండలం రైతులు సాగు భూముల రక్షణ కొరకు మహోదీలకు ప్రస్తుతం ప్రతిపాదించిన త్రిపుల దక్షిణ భాగం అలైన్మెంట్ వల్ల మా జీవనాధారమైన సాగు భూములు పోయి ఇక్కడి రైతులకు మరియు వారి కుటుంబాలకు ఈ భూములు నారాయణపురము మండలము రైతులకు జీవనోపాధిగా అత్యంత కీలకము. ఒకటి మా అభ్యర్థన ఫార్మా కంపెనీ
కంపెనీలకు మేలు చేయడం కోసము మార్పు చేసిన త్రిపుల్ అలైన్మెంట్ను పరిశీలించగలని మనవి. మా పరిస్థితిని గమనించి మానవత దృక్పథంతో సారవంతమైన సాగు భూములు, తోటలు, చెరువులు, కుంటలు, వాటి ప్రభావిత ప్రాంతాలను రక్షిస్తూ చిన్న సన్నకారు రైతుల జీవనోపాధి కాపాడే విధంగా నారాయణపురం మండలం అభివృద్ధికి తోడ్పడే విధంగా త్రిపులాలు దక్షిణ భాగం అలైన్మెంట్ మార్పు చేయగలరని మా యొక్క ప్రార్థన. నమస్కారం. ఈరోజు భారతీయ జనతా పార్టీ రాష్ట్ర కార్యాలయానికి ఆర్ఆర్ఆర్ రీజనల్ రింగ్ రోడ్ సౌత్ అలైన్మెంట్కి సంబంధించి ఏదైతే ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం ముందున్నటువంటి అలైన్మెంట్ని మార్చి మరి ఏవైతే కొంతమంది కంపెనీలకు కావచ్చు, బడా బాబులకి మేలు చేసే విధంగా ఏదైతే అలైన్మెంట్ని మార్చి ఎంతోమంది రైతుల పొట్టగొట్టేటటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారో ఆ బాధితులందరూ కూడా ఈరోజు భారతీయ జనతా పార్టీ కార్యాలయానికి గౌరవ రాష్ట్ర అధ్యక్షులు రామచంద్రన్న గారిని కలవడానికి, వారికి గోస చెప్పుకోవడానికి ఈరోజు రావడం జరిగింది. మరి మా యొక్క రాష్ట్ర అధ్యక్షులు వారు కూడా సానుకూలంగా స్పందించి ఖచ్చితంగా కూడా మరి ఉమ్మడి నల్గొండ జిల్లాకు సంబంధించినటువంటి చౌటుప్పల్, నారాయణపూర్, గట్టుప్పల్, మరిగూడ, మాడుగులకు సంబంధించినటువంటి రైతుల పక్షాన మేము కూడా పోరాటం చేస్తామని చెప్పి వారికి హామీని ఇవ్వడం జరిగింది. మరి మేము ఈరోజు ఈ యొక్క రైతుల పక్షాన మేమందరం కూడా ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాము. మీరెందుకు ఈ యొక్క సౌత్ అలైన్మెంట్ని మీరు మార్చేటటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు? 29th ఆగస్టున మీరు ఎప్పుడైతే దీనికి సంబంధించినటువంటి విషయము ప్రస్తావనకు వచ్చినప్పుడు ఒక 6,000 ఆబ్జెక్షన్స్ వచ్చినాయి. మరి మీకు రైతుల గోస వినిపించడం లేదా? మీరు కేవలం ఈ యొక్క కార్పొరేట్లని మెప్పు పొందే విధంగా కమిషన్ల కోసమే మీరు పనిచేస్తారా, లేదంటే ఈ యొక్క రైతులను గోసపుచ్చుకుంటారా? మీరు ఈ యొక్క ఆర్ఆర్ఆర్ని, ఈ సౌత్ అలైన్మెంట్ని కొంత పెంచినట్టయితే ఈ యొక్క గవర్నమెంట్కి కూడా ఒక 2,000 కోట్లు ఈరోజు ఆర్థిక భారం తగ్గుతుంది. అదేవిధంగా ఆల్రెడీ ఇక్కడ డెవలప్డ్ ఏరియా ఇది, దాన్ని పెంచినట్టయితే మరి అక్కడ కూడా డెవలప్మెంట్ జరిగేటటువంటి ఒక ఆస్కారం మనకున్నది. కేవలం ఈరోజు బడాబాబులని మెప్పించే విధంగా సాక్షాత్తు సీఎం సోదరుడైనటువంటి తిరుపతి రెడ్డి గారు ఒక 300-400 ఎకరాలు అక్కడ సమకూర్చుకొని మరి కేవలం వారి యొక్క రియల్ ఎస్టేట్ వ్యాపారులకి మరి వారి యొక్క బినామీలకి మేలు కలిగేటట్టుగానే ఈ యొక్క సీఎం గారు ఈ యొక్క సౌత్ అలైన్మెంట్ని మారుస్తూ ఉన్నారని చెప్పి ఈరోజు రైతులందరూ కూడా ఈ వారి యొక్క బాధని చెప్పుకోవడం జరిగింది. మరి మా నల్గొండ జిల్లాలో ఈరోజు కుంభకోణాలకి కేర్ ఆఫ్ అడ్రస్గా ఈ యొక్క కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం తయారైంది. మరి మొన్నటికి మొన్న మిర్యాలగూడ ఎమ్మెల్యే బిఎల్ఆర్ గారు రెడ్ హ్యాండెడ్గా యూరియాని దారి మళ్లిస్తూ దొరికినప్పుడు వారు సీఎం గారు దానికి నిజ నిజాలు తెలుసుకొని వాటిపైన ఒక ఎంక్వైరీ చేసి దర్యాప్తు చేసి చర్యలు తీసుకోవాల్సింది పోయి 2 కోట్ల రూపాయలు మిర్యాలగూడ ఎమ్మెల్యే తీసుకెళ్లి సాక్షాత్తు సీఎంకి ఇస్తే తానే ఆ చెక్కును తీసుకొని ఈ యొక్క కుంభకోణంలో సీఎం కూడా పాలు పంచుకున్నాడని చెప్పి మా ఒక ఆరోపణ. 200 కోట్ల యూరియా కుంభకోణం ఈరోజు నల్గొండ జిల్లాలో జరుగుతూ ఉన్నది. మరి 2 రోజుల కింద సాక్షాత్తు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు జానారెడ్డి గారి 2 కుమారులు ఎంపీ రఘువీర్ రెడ్డి గారు, జైవీర్ రెడ్డి గారు, నాగార్జున సాగర్ ఎమ్మెల్యే ఒక గూడ్స్ ట్రక్ మొత్తాన్ని కూడా మరి యూరియాని కూడా దారి మళ్లించి నాగార్జున సాగర్కి తీసుకెళ్ళినటువంటి విషయం నిజమా కాదా? మీరు సీఎం గారు మీరు ఎంక్వైరీ చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాము. ఈరోజు మట్టి నుండి మొదలుపెట్టి ఏది కూడా ఈ యొక్క కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వము మన ఉమ్మడి నల్గొండ జిల్లాలో ఉన్నటువంటి కాంగ్రెస్ నాయకులు ఏది కూడా వదలట్లేదు. మొన్న థర్మల్ ప్లాంట్లో ఒక 300 కోట్లకు సంబంధించినటువంటి ఏ రకంగా కాపర్ని అమ్ముకొని ఎంత పెద్ద కుంభకోణం బయటకు వచ్చిందో మనందరం కూడా చూసినాం. దాని మీద కూడా సీఎం గారు ఎటువంటి చర్యలు తీసుకోలేదు. ఈరోజు యూరియాని దారి మళ్లించి ఈరోజు 260 రూపాయలకు ఒక బస్తా యూరియాని అమ్మాల్సి ఉంటే 500-600 రూపాయలకి నల్గొండ జిల్లాలో ఈ యొక్క కాంగ్రెస్ పార్టీ ప్రజాప్రతినిధులు, వారి నాయకులు వారందరూ కూడా బ్లాక్ మార్కెట్లో యూరియాని దారి మళ్లించి
ఈరోజు డబ్బులు దనుకుంటా ఉన్నారు. కేంద్ర ప్రభుత్వము యూరియాని ఉచితంగా ఇస్తా ఉన్నది, రాష్ట్ర ప్రభుత్వ వాటా గుండు సున్నా. రాష్ట్ర ప్రభుత్వం యూరియాలో ఎటువంటి కేటాయింపు లేదు. మరి కేంద్ర ప్రభుత్వం రైతుల అభ్యున్నతి గురించి పాటుపడతా ఉంటే గౌరవ దేశ ప్రధాని నరేంద్ర మోదీ గారు ఆహార నిశలు దేశ అభివృద్ధి కోసం, మరి ఈరోజు తెలంగాణలో కూడా రైతుల అభ్యున్నతి కోసం పనిచేస్తూ ఉంటే ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వము మా నల్గొండ జిల్లాలో 12 కాన్స్టిట్యున్సీలకు గాను 11 కాన్స్టిట్యున్సీలకు ఈరోజు కాంగ్రెస్ పార్టీ ప్రజాప్రతినిధులను ఎమ్మెల్యేగా గెలిపిస్తే ఎవ్వరికీ కూడా నల్గొండ అభివృద్ధి కావచ్చు, మరి రైతుల అభివృద్ధి గురించి, రైతుల బాగోగుల గురించి ధ్యాస లేక ఈరోజు రైతులని గోసపుచ్చుకుంటా ఉన్నారు ఈ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వం. మా ఉమ్మడి నల్గొండ జిల్లా ఉన్నటువంటి నాయకులందరూ కూడా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాము, ఏదైతే రీజనల్ రింగ్ రోడ్ ఉన్నదో చాలా పేద రైతులు ఉన్నారు, వారి జీవితం మొత్తం కూడా మరి దారబోసుకొని కొన్ని గుంటలు ఎకరాలు కొనుక్కున్నటువంటి రైతులందరూ కూడా ఈరోజు కేవలం ఈ బడా బాబులకి మేలు జరిగేటట్టుగా ఈ యొక్క రేవంత్ రెడ్డి సర్కార్ ఏదైతే ఒక దౌర్జన్యానికి పాల్పడతా ఉన్నదో దాన్ని భారతీయ జనతా పార్టీ తీవ్రంగా ఖండిస్తూ ఉన్నది. మా రాష్ట్ర అధ్యక్షులు వారు ఈరోజు భారతీయ జనతా పార్టీ మొత్తం కూడా ఈ ఉమ్మడి నల్గొండ జిల్లాకు సంబంధించినటువంటి రైతులతోని ఈ ఆర్ఆర్ఆర్ ఈ రీజనల్ రింగ్ రోడ్ రైతులందరి పక్షాన ఒక రైతు ఉద్యమం చేయబోతా ఉన్నాము. ఇమ్మీడియట్గా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాము. ఈరోజు కేంద్ర ప్రభుత్వము ఈరోజు హైవేలకు సంబంధించినటువంటి నిధులు కేటాయించినప్పటికీ కూడా ఈ యొక్క అలైన్మెంట్ అన్నది ఈరోజు ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వమే చేస్తుంది. కాబట్టి మరి ఒక మంచి ఆలోచనతోని రైతుల గోస ఇప్పుడైనా మీరు పట్టించుకొని మరి మీరు ఇమ్మీడియట్గా రైతులకు ఇబ్బంది జరగకుండా మీరు కూడా నిష్పక్షపాతంగా మీరు ఈ యొక్క అలైన్మెంట్ని సరిగ్గా మీరు చేసినట్టయితే మరి ఈరోజు రైతులందరికీ కూడా ఇబ్బంది కలగకుండా ఉంటుంది. కాబట్టి నేను మీకు చూపిస్తా ఉన్నాను ఏ రకంగా ఈ యొక్క ఆర్ఆర్ఆర్ ఏ రకంగా ఇక్కడ మా నల్గొండ జిల్లా చౌటుప్పల్, నారాయణపూర్, గట్టుపల్ మండలికి వచ్చేసరికి ఏ రకంగా ఇక్కడికి వచ్చిందో ఇది చూడండి. ఇట్లా ఈ రకంగా ఒక మార్పును తీసుకొని వచ్చి కేవలం ఇది బడా బాబులకి మేలు కోసమే ఈ యొక్క రేవంత్ రెడ్డి గారు చేస్తున్నటువంటి ఒక దౌర్భాగ్యపు చర్య. మేము డిమాండ్ చేస్తా ఉన్నాము ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వాన్ని. సీఎం గారు వారి సొంత బ్రదర్ అయినటువంటి తిరుపతి రెడ్డి గారు 100 ఎకరాలు అక్కడ కొనుక్కున్నారు కాబట్టి వారి యొక్క అలైన్మెంట్ని మారుస్తా ఉన్నారని చెప్పి ఈరోజు మా ఆరోపణ. ఈ రైతులందరూ కూడా ఆలోచన అంతే కదా, ఈ రైతులందరూ ఆలోచన కూడా అదే ఉన్నది. కాబట్టి మేము డిమాండ్ చేస్తా ఉన్నాము వారి బినామీలందరూ కూడా, వారు అనేక మంది బినామీలో ఉన్నారు, ఈరోజు రేవంత్ రెడ్డి గారి బినామీలందరూ ఉన్నారు. కాబట్టి వారందరూ కూడా మరి ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ రైతుల పక్షాన పోరాటం చేస్తుంది. మీ యొక్క ఆటలు సాగనివ్వము. మీరు ఒక అవకాశం మీకు దొరికింది, మరి మీరు దాన్ని సద్వినియోగం చేసుకోవాలి తప్ప మన నల్గొండ జిల్లా రైతుల ఉసురు పోసుకోవద్దని చెప్పి మేము ఈ సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నాం. ఈరోజు భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షులు రామచంద్రరావు గారికి వినతి పత్రం ఇవ్వడం కోసం ఈ 6 రీజనల్ రింగ్ రోడ్డుకు సంబంధించిన బాధితులు మన రాష్ట్ర కార్యాలయానికి రావడం జరిగింది. వారి యొక్క గోడును విన్నవించడం కోసం ఈ సందర్భంగా ఈ 6 అనేది రైతులు అధ్యక్షుల వారికి విజ్ఞప్తి చేసి వినతి పత్రం ఇస్తే వారు పూర్తిగా భరోసా కల్పించి రైతులందరికీ మా పార్టీ అండగా ఉంటుంది. 6 అనేది హైదరాబాద్ చుట్టూ వేసే ఈ యొక్క రీజనల్ రింగ్ రోడ్డు అన్ని వైపులా ఒకే విధంగా రింగులాగా ఉండాలి. దానికోసం మేము ఖచ్చితంగా మీకు సపోర్ట్ చేస్తామని వారు హామీ ఇవ్వడం జరిగింది. కాబట్టి ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని డిమాండ్ చేసేది ఏంటి అంటే, గత ప్రభుత్వం ఉత్తర భాగాన 6 రింగ్ రోడ్డును తీసుకొని అనేక రకాల వంకలు తింకలు పాము తిరిగినట్టు చేయడం జరిగింది. అక్కడ ఉత్తర భాగంలో ఉన్నటువంటి రైతులు కూడా అనేక ఉద్యమాలు చేసి కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకురావడం జరిగింది. ఇప్పటి వరకు దానిపైన ఎలాంటి వైఖరి గత ప్రభుత్వం చేపట్టలేదు. ఆ ప్రభుత్వం కూలిపోయింది. ఆ రోజు జరిగిన ఎన్నికలలో ఈ రోజు అధికారంలోకి వచ్చినటువంటి ఈ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వం మేము అధికారంలోకి వస్తే 6ను మారుస్తాం, ఈ రింగును తీసుకుపోయి 40 కిలోమీటర్ల డిస్టెన్స్ లా 60 కిలోమీటర్ల డిస్టెన్స్ లా ఏర్పాటు చేస్తాం. ఈ యొక్క హైదరాబాద్ సరౌండింగ్ కాదు, ఈ 30-40 కిలోమీటర్లు కాదు 60 కిలోమీటర్లు అవసరమైతే మారుస్తాం అనేది ఆ రోజు మన ఈ యొక్క ఉమ్మడి నల్లగొండ జిల్లాకు ఉన్నటువంటి మంత్రి వెంకరెడ్డి గారు ఆ రోజు హామీ ఇవ్వడం జరిగింది. ఆ హామీని ఇలా తుంగలో తొక్కి ఆనాటి ప్రభుత్వం అక్కడ ఈ యొక్క హైదరాబాద్ చుట్టూ వేస్తున్నటువంటి 6 రింగ్ రోడ్డు ఒక్కొక్క తాన 40 కిలోమీటర్లు, 27, 28, 30 ఆఖరికి 70 కిలోమీటర్లు కూడా ఉంది ఒక్కొక్క ఏరియాలో హైదరాబాద్ చుట్టూ. ఈ రోజు ఉత్తర భాగం అదే విధంగా ఉంటే దక్షిణ భాగాన్ని కూడా
ఈనాటి ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం అదే విధంగా దానికంటే తలదన్నే విధంగా రింగును మార్చడం జరిగింది. అంతటా 35-40 ఉంటే చౌటుపలకు ఈ యొక్క ఓఆర్ఆర్కు చౌటుపల్లి మునుగోడు నియోజకవర్గం హైదరాబాద్ విజయవాడ హైవే మీద 28 కిలోమీటర్లకే చౌటుపల్లి మున్సిపాలిటీని 2 ముక్కలు చేసి అలైన్మెంట్ చేయడం జరిగింది. దాని ద్వారా ఎవరికి లబ్ధి చేకూరుతుంది? ఎందుకోసం 28 కిలోమీటర్లు ఈ మునుగోడు నియోజకవర్గం విజయవాడ హైవే మీద చేపట్టారు? కేవలం ఫార్మా కంపెనీలను కాపాడడం కోసం. ఆనాటి ఇవాళ ఉన్నటువంటి చౌటుపల్లి మండలంలో ఉన్నటువంటి దివీస్ కంపెనీ మెప్పు కోసం వాడు ఆ కంపెనీ వ్యక్తి వల్ల ఈ మునుగోడు నియోజకవర్గానికి కానీ చౌటుపల్లి మండలానికి కానీ ఎలాంటి ఉపయోగం లేదు. వాని వల్ల కాలుష్యం వెదజల్లి ఇక్కడి గ్రామాలు పూర్తిగా విషతుల్యం అయిపోతున్నాయి, పంటలు కూడా విషతుల్యం అయిపోతున్నాయి, ప్రజలు అందరూ కూడా రోగాల బారిన పడిపోతున్నారు. ఆ నీటి వల్ల ఎలాంటి పంటలు కానీ పక్షులు కానీ పశువులు కానీ జీవం ఆరోగ్యంగా లేకుండా పోయింది. దానికి పోగా ఆనాటి ఉన్న రాష్ట్ర ప్రభుత్వాన్ని టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని మేనేజ్ చేసి అలైన్మెంట్ మార్చి చౌటుపల్లి మున్సిపాలిటీ 2 ముక్కలు చేయించిండు. ఆ రోజు ఈ యొక్క హామీ ఇచ్చినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ఈ రోజు అధికారంలోకి వచ్చింది. కానీ దాన్ని ఈ రోజు ఈ ప్రభుత్వాన్ని కూడా ఆ దివీస్ కంపెనీ మేనేజ్ చేసి మెప్పాచారం మేనేజ్ చేస్తున్నాడు. ఆ అలైన్మెంట్ మార్చకుండా మునుగోడు నియోజకవర్గం హైదరాబాద్ కూతవేడి దూరంలో ఉన్నది. ఈ యొక్క రాచకొండ గుట్టల అవతల మునుగోడు, రాచకొండ గుట్టల ఇవతల హైదరాబాద్ నగరం. కానీ ఇంత కూతవేడి దగ్గర ఉన్నటువంటి మునుగోడు, చౌటుపల్లి, నారాయణపురం మండలాలు ఇప్పటి వరకు అభివృద్ధి చెందలేదు. ఈ యొక్క అభివృద్ధి చెందని మండలాలు ఈ ప్రకంగా RRR అన్న మాకు 40 కిలోమీటర్ల పై డిస్టెన్స్ లో వస్తే అభివృద్ధి చెందుతుంది ఈ మండలం వాళ్ళు, ఈ నియోజకవర్గం అని ఆశపడ్డారు రైతులంతా కూడా. కానీ కంపెనీలను కాపాడడం కోసం తన తాబేదారులు బినామీ పేర్ల మీద అనేక మంది తన అనుచరులు భూములు కొన్నారు, 100,000 ఎకరాలు మునుగోడు నియోజకవర్గ పరిధిలో. ఆ భూములను కాపాడుకోవడం కోసం ఈ యొక్క 28 కిలోమీటర్ల డిస్టెన్స్ మనం చౌటుపల్లి ప్రారంభించి నారాయణపురం ఒక అత్యధికంగా భూమి పోయేది, రైతులు కోల్పోయేది సుమారు 1100 ఎకరాలు నారాయణపురం మండలం రైతులే కోల్పోతున్నారు. నికరసైన పట్ట భూములు ఎక్కడ కూడా పొరంబొక్కి భూములు లేవు. పేద రైతులు ఎకరం 2 ఎకరాలు 5 ఎకరాలు ఉన్నటువంటి రైతులు పూర్తిగా వారి భూమిని కోల్పోవడం జరుగుతుంది. కాబట్టి ఈ యొక్క చౌటుపల్లి మండలం నారాయణపురం మండలంలో 28 కిలోమీటర్లు ఉంటే అదేవిధంగా కుర్మేడ కాడ 40-45 కిలోమీటర్లు ఉంది చింతపల్లి మండలంలో. ఈడికెళ్ళి అక్కడ ఎందుకు తీసుకుపోయినా అక్కడ డిస్టెన్స్ కొడంగల్ ఆయన నియోజకవర్గం మహబూబ్నగర్ జిల్లా వస్తుంది కాబట్టి అక్కడ డిస్టెన్స్ పెంచిండు. మునుగోడు రైతులను ముంచుతున్నాడు. ఈ యొక్క పేద రైతులను బక్క రైతులను ముంచే ప్రయత్నం చేస్తున్నాడు రేవంత్ రెడ్డి. కాబట్టి దీన్ని ఖచ్చితంగా అలైన్మెంట్ హైదరాబాద్ చుట్టేసే RRR అంతటా ఒకే విధంగా ఉండాలి, ఒకే డిస్టెన్స్ లో ఉండాలి. దీన్ని మునుగోడు నియోజకవర్గంలో చౌటుపల్లి హైదరాబాద్ విజయవాడ మీద ఖచ్చితంగా దీన్ని మారిస్తే 40 కిలోమీటర్ల డిస్టెన్స్ కనుక తీసుకపోతే ప్రభుత్వానికి కూడా ఆర్థికంగా భారం పడదు. అక్కడ ప్రభుత్వ భూములు కూడా చాలా ఉన్నాయి. 40 కిలోమీటర్ల డిస్టెన్స్ అంటే దాదాపు గుండ్రాపల్లి ఎలిమినేట్ మధ్యలో పోవాలి. కానీ అట్ట పోయేదాన్ని కేవలం కంపెనీ వాడిని కాపాడడం కోసం, వీళ్ళ భూములని రేట్లు పెంచుకోవడం కోసం పేద రైతులను బక్క రైతులను బలి చేస్తున్నారు. కాబట్టి దీనికి పూర్తిగా రైతుల పక్షాన భారతీయ జనతా పార్టీ ఉంటది, వారికి అండగా ఉంటది. కేంద్ర నాయకత్వం, రాష్ట్ర నాయకత్వం, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారి దృష్టి కూడా తీసుకుపోతాం ఈ విషయాన్ని. ఈ యొక్క RRR అనేది అంతటా ఒకే విధంగా ఉండే ప్రయత్నం చేయాలని వారికి కూడా విన్నవిస్తాం. అదే కాకుండా డబ్బులు ఇచ్చేది కేంద్ర ప్రభుత్వం, రోడ్డు ఈ యొక్క అలైన్మెంట్ చూపించేది రాష్ట్ర ముఖ్యమంత్రి, రాష్ట్ర ప్రభుత్వం, రెవెన్యూ మొత్తం రాష్ట్ర ప్రభుత్వం ఆధీనంలో ఉంది. మరి రాష్ట్ర ముఖ్యమంత్రి గారు చేయాలి. కానీ వారేం చెప్తున్నారు? ఈ మధ్యలో కేంద్ర రోడ్డు రవాణా మంత్రి నితిన్ గడ్కరీ కూడా రాష్ట్ర ముఖ్యమంత్రి గారు లెటర్ రాశారు. ఏమని? కేంద్రం ఇచ్చే నిధులు మాకు ఇవ్వండి, రోడ్డు మాత్రం నేను చేసుకుంటా, నిధులు మాకు ఇవ్వండి అనేది లెటర్ రాస్తున్నాడు అతను. ఎందుకోసమో ఇందులో ఏం మతలాభం ఉందో మనం అందరం కూడా ఆలోచించాలి. రోడ్ ఏమో కేంద్రం డబ్బులు ఇవ్వాలట, ఈయన ఇష్టం నచ్చిన కారణంగా ఈయన చేస్తాడట రోడ్డు. కాబట్టి దీనికి కేంద్ర ప్రభుత్వం ఎలాంటిది ఒప్పుకోదు, దక్షిణ భాగానికి ఎలాంటి ఒప్పుకోమని కూడా మంత్రి గారు చెప్తున్నారు. కాబట్టి దీన్ని రైతుల పక్షాన బీజేపీ అండగా ఉంటది, న్యాయం జరిగే వరకు పోరాడతామని ఈ సందర్భంగా వారికి హామీ ఇస్తూ, మీడియా మిత్రులు కూడా ఈ యొక్క RRRలో ఉన్న వ్యత్యాసాన్ని హైలైట్ చేసి ప్రభుత్వం దృష్టికి తీసుకురావాలి. ఎక్కడ ఎవరు మెప్పాచారం కోసం, ఎవరికి లబ్ధి కల్పించడం కోసం ఈ విధంగా RRRని పాము తిరిగినట్టు బొంకలు తింకలు ఎందుకు తిప్పుతున్నారు, అంతటా ఒకే విధంగా ఎందుకు చేయడం లేదో, దీనిలో ఎవరు ఉన్నారో దీన్ని నిగూఢమేందో మీరు మీడియా మిత్రులు కూడా దీన్ని కనిపెట్టి ప్రభుత్వాన్ని ప్రశ్నించే విధంగా, రైతులకు న్యాయం జరిగే విధంగా మీ వంతు పాత్రను కూడా పోషించాలని విజ్ఞప్తి చేస్తూ ముగిస్తున్నాను. భారత్ మాతాకి జై. మిత్రులారా, మాది గట్టుపల
మండల సెంటర్. నా భూమి కూడా ఈ త్రిబుల్-ఆర్లో పోవడం జరుగుతుంది. గత ప్రభుత్వం ఆగస్టు 29వ తేదీన త్రిబుల్-ఆర్ సంబంధించినటువంటి నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది. ఈ నోటిఫికేషన్ మీద దాదాపు ఇప్పటి వరకు భూ నిర్వాసితుల నుంచి 6,000 అప్లికేషన్లు ఇవ్వడం జరిగింది. అసలు త్రిబుల్-ఆర్ నోటిఫికేషనే రూల్స్కి అగెనెస్ట్గా ఫ్రేమ్ చేసి ఇవ్వడం జరిగింది. వాళ్ళు హెచ్ఎండిఏ అధికారులు ఏదైతే ఈ నోటిఫికేషన్ ఇచ్చిరో దాంట్లో ఇచ్చినటువంటి సర్వే నెంబర్లు కానీ వాళ్ళు ఒక 86 నుంచి 89 పేజీల జియో కోఆర్డినేట్స్ అని కూడా ఇచ్చినారు. ఈ కోఆర్డినేట్స్ కానీ ఈ త్రిబుల్-ఆర్ మ్యాప్ కానీ ఎక్కడ కూడా స్పష్టత అనేది లేదు. దీని మీద ఆల్రెడీ హెచ్ఎండిఏ సెక్రటరీకి మేము అబ్జెక్షన్ రేజ్ చేసినాం. మీరు నోటిఫికేషన్ ఇచ్చారు, ఆ నోటిఫికేషన్ కూడా టోటల్గా అసలు తికమక్క పెట్టే విధంగా ఎటువంటి క్లారిటీ లేకుండా ఇచ్చారు. కాబట్టి ఈ నోటిఫికేషన్ని వెంటనే రద్దు చేయాలని మేము డిమాండ్ చేయడం జరిగింది. దాంతోపాటు ఆల్రెడీ నార్త్ అలైన్మెంట్ అనేది జరిగింది, తర్వాత సౌత్కు మొన్న నోటిఫికేషన్ ఇచ్చినారు. ఈ నోటిఫికేషన్ ఇచ్చిన దాంట్లో కూడా ఫస్ట్ అలైన్మెంట్ ఏదైతే ఇచ్చిరో అది సెకండ్ అలైన్మెంట్కి వచ్చేసరికి పూర్తిగా చేంజ్ అయిపోయింది. దానికి ఇప్పటి వరకు కూడా ప్రభుత్వం కానీ ఇక్కడ అధికారులు కానీ ఎటువంటి దానికి సంబంధించిన వివరాలు మాకు తెలియజేయడం లేదు. ఆల్రెడీ రైతులలో అనేక ఆందోళనలు ఉన్నాయి. ఇప్పటి వరకు ఓన్లీ సర్వే నెంబర్లు మాత్రమే ప్రకటించరు. మరిగూడ మండలం మేటిచందాపురం అనే విలేజ్ ఉంది. ఆ విలేజ్కి సంబంధించిన సర్వే నెంబర్లు కూడా ఈ రోజు వరకు కూడా ఆ మ్యాప్కి సంబంధించి ఇవ్వలేదు. ఎందుకు సార్ ఇవ్వలేదంటే కెడస్ట్రియల్ మ్యాప్ ఈజ్ నాట్ అవైలబుల్ అంటాడా హెచ్ఎండి అధికారి. అసలు మ్యాపులు లేకుండా రైతులకు పట్టాదారు పాస్బుక్లు ఎందుకు ఇచ్చిరు, సర్వే నెంబర్లు లేకుండా ఏ రకంగా ఈ రోజు రైతులు సాగు చేసుకుంటారు. కనీసము అవగాహన లేని అధికారులు ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని కేంద్ర ప్రభుత్వాన్ని మిస్గైడ్ చేసి రైతుల యొక్క భూములు గుంజుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు అనేది మా తీవ్రమైన ఆపేక్షణ. ఈరోజు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు వారిని భూ నిర్వాసితుల కమిటీ నుంచి కలవాలని రావడం జరిగింది. వారికి ప్రధానంగా మేము 2-3 కోరికలు తెలియజేయడం జరిగింది. ఒకటి, కేంద్ర ప్రభుత్వం మద్దతుతో ఏదైతే ఈ త్రిబుల్-ఆర్ నిర్మాణం జరగబోతుందో దాన్ని పూర్తిగా రద్దు చేయమనేది మా ప్రధాన డిమాండ్. ఇప్పుడు ఇచ్చిన అలైన్మెంట్ సౌత్ అలైన్మెంట్ ఏదైతే ఉందో దానికి ఎట్టి పరిస్థితులలో కేంద్ర ప్రభుత్వం అనుమతి ఇవ్వద్దని, రైతులను కాపాడాలని, రైతుల భూములు కాపాడాలని మేము తెలియజేయడం జరిగింది. దానికి వారు సానుకూలంగా స్పందించారు. త్వరలో త్రిబుల్-ఆర్ బాధితుల నుంచి ఒక రిప్రజెంటేషన్ కమిటీని కూడా ఢిల్లీకి తీసుకుపోవాలని మేము వారిని కోరడం జరిగింది. దానికి కూడా వారు సానుకూలంగా స్పందించారు. ఈ త్రిబుల్-ఆర్ నిర్వాసితులు భూ నిర్వాసితులు ఏదైతే ఉద్యమం చేస్తున్నారో దానికి రాష్ట్ర వ్యాప్తంగా బీజేపీ పార్టీ మాకు మద్దతు ఇవ్వాలని కోరడం జరుగుతుంది. దీంతో పాటు రాష్ట్రంలో ఉన్న అన్ని రాజకీయ పార్టీల అధ్యక్షులను కూడా కలవబోతున్నాం. వాళ్ళ నుంచి మొత్తం కూడా మేము మద్దతు కోరడం జరుగుతుంది. ఎందుకంటే ఒక పార్టీతోని కొంతమంది ప్రజలతోని ఉద్యమం అనేది జరగదు. అందరి మద్దతుతో బహిరంగంగా ఏదైతే రైతులకు అన్యాయం ఇవాళ జరుగుతుందో దానికి వ్యతిరేకంగా తీవ్ర పోరాటం చేస్తామని తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన అందరికీ ధన్యవాదాలు.